అందరికీ నమస్కారాలు. గత 3 రోజులుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం వివరాలు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న మాటల్లో తను చాలా మంచివాడినని, 3 కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న బాధితుడినని, తనకు తన కుటుంబానికి నేరాలతోనూ అరాచకాలతోనూ అసలు సంబంధమే లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక్క వైఎస్ కుటుంబానికే 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉంది. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంతం. ఎవరికి ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర లేదు, రాదు భవిష్యత్తులో కూడా. మరో 20-30 సంవత్సరాలు గడిచిన రాజకీయాల్లో 6 దశాబ్దాల కాలంగా నేరాలనే నమ్ముకొని, హింసనే ఆయుధంగా చేసుకొని ప్రాంతాలను, రాజకీయాలను శాసించిన కుటుంబం మనకు ఎక్కడా కూడా దొరకదు. అది వైఎస్ కుటుంబమే. నేను పుట్టకముందే రాజారెడ్డి రౌడీ షీటర్. అనేక పంచాయతీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నాడనే కారణంతో రాజారెడ్డి పైన రౌడీ షీటు నమోదు చేశారు. ఇది రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ప్రారంభమైన నేర చరిత్ర. వీళ్ళు పాల్పడని నేరం లేదంటే అతిశయోక్తి కాదు. ముందున్న ఐపీసీ సెక్షన్లు కానీ, ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్లు కానీ, ఈ చట్టాలకు సవరణలు చేసిన వీళ్ళ నేరాలకు ఇంకా సెక్షన్లు తక్కువ పడతాయి. అన్ని రకాల నేరాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబానిది. క్రైమ్ నంబర్ 23/70. 1970లో రాజారెడ్డి పైన పంచాయతీ ఎన్నికల సందర్భంలో నమోదైన కేసు ఇది. అట్లాగే క్రైమ్ నంబర్ 89/74. రాజారెడ్డి, జార్జి రెడ్డి లాంటి 63 మంది పైన దౌర్జన్యం కేసు నమోదైంది. ఏం కేసు ఇదంటే, వెంకట నర్సయ్య అనే ఒక ముగ్గురాళ్ళ గని యజమాని, చేనేత వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త, పెట్టుబడి లేకుండా రాజారెడ్డికి ఆ గనిలో భాగస్వామ్యం ఇస్తే అతని పైన దౌర్జన్యం చేశారు వీళ్ళందరూ కూడా. రాజారెడ్డి, ఆయన పెద్ద కొడుకు, మరో 63 మంది పోయి
దౌర్జన్యం చేస్తే క్రైమ్ నంబర్ 89/74 1974లో ఈ కేసు నమోదైంది. అదే వెంకట నరసయ్యను అంటే ఆ దౌర్జన్యం చేసిన వ్యక్తులపైన ఆ రోజు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే వెంకట నరసయ్య హత్య జరిగేది కాదు. 15/7/1975 అంటే 74లో దౌర్జన్యం చేశారు. అతను ముగ్గురాళ్ళ గని వీళ్లకు పూర్తిగా అప్పజెప్పలేదనే కారణంతో 15/7/1975లో వెంకట నరసయ్యను హత్య చేశారు. ఆ హత్య కేసులో వైఎస్ రాజారెడ్డి, జార్జి రెడ్డి మరో 63 మంది ముద్దాయిలుగా ఉన్నారు. అది క్రైమ్ నంబర్ 144/75. అంటే వీళ్ళ నేర చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఎట్లా ప్రారంభమైంది? మొదట ఆ రాజకీయాల్లో హింసను ప్రేరేపించింది, మొదలుపెట్టింది వీళ్ళే. తర్వాత తమ ఆర్థిక అవసరాల కోసం విచ్చలవిడిగా నేరాలకు పాల్పడింది రాజారెడ్డి. రాజారెడ్డి చేసిన నేరాలు ఒక పుస్తకం రాయొచ్చు. ఆ తాతకు ఈయన మనమడు. ఈయన మనకి ఈరోజు మంచి బాలుడు నేనని సర్టిఫికేట్ తనకు తానే ఇచ్చుకుంటా ఉన్నాడు. అట్లాగే క్రైమ్ నంబరు 18/90 16/2/1990 పులివెందుల్లో ఎరుకల కాలనీలో నగరగుట్ట ఎరుకల కాలనీ పైన దొమ్మి చేశారు. దాదాపు 200 మంది అనుచరులతో రాజారెడ్డి దొమ్మి చేసి ఆ కాలనీలో ఇళ్ళన్నీ కూడా దోచుకున్నాడు. దాదాపు 16 లక్షల నగదు, అట్లాగే చాలా ఇళ్లలో నగలు దోచుకొని పోయినారని కేసు నమోదైంది రాజారెడ్డి పైన. అంటే ఎలక్షన్లలో నేరాలు చేశారు. ముగ్గురాళ్ళ గని యజమానిని చంపి ఆర్థికంగా తమ పబ్బం గడుపుకోవడానికి హత్యలు చేశారు. దొమ్మీలు దోపిడీలు కూడా చేశారు. అంటే ఇన్ని రకాల నేరాలు చేసిన వ్యక్తి మంచోడని ఈయన సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనమేదో ఈరోజు ఆరోపిస్తున్న అంశాలు కాదు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్న మాటలు కాదు. ఇవి రికార్డెడ్గా నమోదైన కేసుల వివరాలతో సహా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే దొమ్మీలు దోపిడీలు చేసిన వ్యక్తి, డబ్బుల కోసం కిరాతకంగా హత్యలు చేసిన వ్యక్తి, ఎన్నికల సందర్భంలో అనేక దఫాలుగా హింసకు పాల్పడిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి అనేది దేశంలో ఎవరిని అడిగినా చెప్పే కఠినమైన నిజం ఇదనే విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లాగే పోలీసుల మీద దౌర్జన్యాలు ఎప్పుడు ప్రారంభమైనాయి? రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పోలీసులను చితకబాది స్టేషన్లోనే పోలీస్ సిబ్బందిపై దౌర్జన్యాలు చేసిన చరిత్ర ఈ ముగ్గురికి ఉంది. మొదట రాజారెడ్డి కోడూరు పోలీస్ స్టేషన్లో 11/10/1992 క్రైమ్ నంబర్ 97/92 ఇక్కడ పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి సిబ్బందిని చితకబాదిన కేసులో రాజారెడ్డి నిందితుడు. ఇదే కాకుండా పులివెందుల దాటి హైదరాబాద్ వరకు వీళ్ళ నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన మాట వాస్తవం కాదా? 1992లో క్రైమ్ నంబర్ 412 5/12/1992 హైదరాబాద్ తాజ్మహల్ హోటల్లో మరి రాజగోపాల్ అనే వ్యక్తి పైన పాశవికంగా దాడి చేశారు. అది అంటే పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేరాలు ఘోరాలు చేసిన చరిత్ర
ఈ కుటుంబానిది అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి మొదట ఆయన 26/9/1989లో సహకార సంఘ ఎన్నికల్లో కడపలో బ్యాలెట్ పెట్టెలో నీళ్లు పోశాడు ఫస్ట్. తర్వాత ముద్దనూరు మండలం పోలింగ్ స్టేషన్ 179లో బ్యాలెట్ పేపర్లో పెట్రోల్ పోశాడు తర్వాత ఎన్నికల్లో. ఇది ఎప్పుడు 22/11/1989. అట్లాగే 25/1989లో కూడా అక్కడ అంటే ఆ ఎలక్షన్లలో మొత్తం వీళ్ళు బ్యాలెట్ పేపర్లలో పెట్రోల్ పోసి వాటిని దగ్ధం చేసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. అట్లాగే 16/2/1998లో స్వయంగా అప్పటి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డి పైన భౌతికంగా దాడి చేసిన కేసులో క్రైమ్ నంబర్ 30/98లో రాజశేఖర్ రెడ్డి స్వయంగా ముద్దాయి. జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఎక్కడ ప్రారంభం చేశాడు తన నేరాలనంటే సింహాద్రిపురంలో ఎస్ఐ ఒక జగన్మోహన్ రెడ్డి మిత్రులను అంటే అక్రమంగా అనుమతి లేకుండా అడవిలో వేటాడుతూ ఉన్నారు అని వాళ్ళను పట్టుకొస్తే ఒకతను నా తుపాకీకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ పులివెందుల్లో ఉంది, నేను తెచ్చి చూపిస్తానంటే అతను ఒకరిని వదిలిపెడితే అతను పోయి జగన్మోహన్ రెడ్డికి చెప్తే జగన్మోహన్ రెడ్డి 5-6 జీపుల్లో రౌడీలను వేసుకొచ్చి సింహాద్రిపురం స్టేషన్లో ఎస్ఐని చితకబాదితే ఎస్ఐ లాకప్లో పోయి దాక్కున్నాడనేది నిజం. ఇది నేను కాదు, పౌర హక్కుల సంఘం కడప జిల్లాలో పాల్యగాల రాజ్యం అనే పేరుతో వేసిన పుస్తకంలో ఉండే మాటలు ఇవన్నీ కూడా మేము చెప్తున్నది కాదు. తెలుగుదేశం పార్టీగా రాజకీయ కక్షతోనో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో చేస్తున్న ఆరోపణలు కాదు ఇవి. స్వయంగా అప్పట్లో కడప జిల్లా పౌర హక్కుల సంఘం ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఈ నివేదిక రూపంలో ఇవన్నీ కూడా మరి అప్పటి వరకు ముఠా కక్షలో లేకపోతే వర్గ కక్షలో గ్రామ కక్షల రూపంలో చిన్న చితక విభేదాలుండే వాటిని రాజకీయాలకు మిళితం చేసి రాజకీయాల్లో ముఠా కక్షలను ప్రోత్సహించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది 1978 తర్వాత జిల్లా రాజకీయాల్లో రాజకీయ ఆర్థిక జీవితాన్ని శాసించే స్థాయికి పెరిగిన రాజకీయ ముఠాలు వీటి ఆవిర్భావము స్వభావం గురించి ఈ నివేదికలో మేము చెప్తున్నామని వాళ్ళు ఉపోద్ఘాతంలోనే వివరించిన విషయాన్ని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఈ రకంగా 3 తరాల నేరాలకు రాజకీయాల్లో అనేక ఘోరాలకు ప్రత్యర్థులను హతమార్చిన హింసాత్మక సంఘటనలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డిల గురించి ఎంత చెప్పినా తక్కువే అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇందాక నేను చెప్పింది 1994 జూలైలో రాత్రి పులివెందుల తాలూకా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్, ఇది పౌర హక్కుల సంఘం వేసిన నివేదికలోని అంశాలు ఇవి. నేను చెప్తున్నది కాదు ఈరోజు, ఎప్పుడో వీళ్ళు 90లోనే వేశారు ఇవన్నీ కూడా. ఈ రకంగా ఇదో ఎస్ఐ ఈ దాడికి బెంబేలెత్తుపై లాకప్లో గడే పెట్టుకున్నాడని వినికిడి. అంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పైన దౌర్జన్యం చేసి, జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి అట్లే చేశాడు, పులివెందుల నియోజకవర్గంలో రాజారెడ్డి అట్లే చేశాడు, సింహాద్రిపురం స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి కూడా స్టేషన్ల పైన దాడులు చేసి స్టేషన్లలోనే పోలీస్ సిబ్బందిని చితకబాది ఎస్ఐలు కూడా భయపడిపోయి లాకప్లో గడే పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది వీళ్ళ చరిత్ర.
మరి వీళ్ళు ఈరోజు నీతులు వల్లిస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనుకోవాలా? ప్రజాస్వామ్యం గొప్పతనం అనుకోవాలా? లేకపోతే నేరస్తులు ఒక అబద్ధాన్ని ఇంత బలంగా చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం నేటికి సాగుతూ ఉంది అని అనుకోవాలా? ఏమనుకోవాలో వీళ్ళని మనం చూసాం. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లాలో పరిటాల రవీంద్రతో సహా 56 మందిని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అతి కిరాతకంగా కాంగ్రెస్ గుండాలు ఆ రోజు హత్యలు చేశారు. ఇక్కడే శ్రీనివాసులు అనే ఒక కూడేరు మండలంలో ఇంట్లోకి పోయి దాక్కుంటే పైనకి పోయి దాన్ని తీసేసి అక్కడ ఉండేదాన్ని పైన లోపల అన్నీ కూడా గడ్డి వేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ప్రభుత్వ అండతో నాయకులుగా చలామణి అవుతున్న రౌడీలు రాజశేఖర రెడ్డి కాలంలో రాజ్యమేలారు, జగన్మోహన్ రెడ్డి కాలంలో మరింత విచ్చలవిడిగా పెట్టరేగిపోయినారు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైపోయినా ఇంకా రప్పా అంటున్నారు తప్ప వాళ్ళు ఎక్కడా ప్రజాస్వామ్య విధానాల్లోకి రాలేదు, మారలేదు. వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ మనస్తత్వంలో కానీ ఎలాంటి మార్పు రాలేదనే దానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు కూడా ప్రత్యక్ష ఉదాహరణలుగా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి 2008లో ముద్దు సీనును జైల్లో హత్య చేస్తే ఎవరో ఆ హత్యలో ఓంప్రకాష్ అనే అతను ముద్దాయిగా చేరిస్తే ఆ హత్య కేసు నా మీద బనాయించాలని రాజశేఖర రెడ్డి ఆ రోజు కుట్రలు చేశాడు. స్వయంగా క్యాబినెట్ సమావేశంలోనే కాలువ శ్రీనివాసులు దీని వెనకాల ఉన్నాడని ఆ రోజు ఆరోపణ చేశాడు. పెద్ద ఆయన రోసయ్య గారితో 3 రోజులు ప్రెస్ మీట్లు పెట్టించాడు, నా మీద ఆరోపణలు చేశాడు, దీనికంతా కారణం ఈయనే అని. ఇట్లా అనవసరమైన వాళ్ళని లేకపోతే హింసా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికించడానికి నిరంతరాయంగా కుట్రలు చేసిన కుటుంబం వైఎస్ కుటుంబం. అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమని నేను ప్రజానీకానికంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడంటే ప్రజలు 100 మందిలో ఒకరో ఇద్దరో విశ్వసిస్తారేమనే భ్రమల్లో ఉన్నట్లున్నాడు. ప్రజలకు వీళ్ళ చరిత్ర తెలుసు. 6 దశాబ్దాల రక్త చరిత్రకు సాక్షిభూతం ఈ వైఎస్ కుటుంబం. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన దుర్మార్గమైన కుటుంబం ఈ వైఎస్ కుటుంబం అనేది అందరూ కూడా మరి తెలుసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి ఏ రకంగా వేల కోట్ల రూపాయలు ఆర్జించాడు, సిబిఐ ఛార్జ్షీట్లలో ఎంత స్పష్టంగా 43,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇతను అక్రమంగా సంపాదించాడు అని రికార్డెడ్గా ఎస్టాబ్లిష్ అయింది. తెలియని ఇంకా సమాజానికి ఎరుకలేని నేరాలు ఘోరాలు ఎన్నున్నాయో తెలిసినవి కొన్నే, తెలియనివి చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లడం మానుకొని ప్రజలకు లెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలా, లేకపోతే వీళ్ళని ఎవరో కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడినా, పదే నిందారోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారంటే ఏంటో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి, వాళ్ళ నాయన రాజారెడ్డి అంటే ఏంటో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతి వాక్యాలు పలికి మంచోడినని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తే ఎవరు విశ్వసించరనే విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తిస్తే మంచిదని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నమస్కారం.